సార్ చెప్పండి. ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 46 తీసుకొచ్చింది. ఇప్పటికే పంచాయతీ ఎలక్షన్స్ ఆల్రెడీ రెండో ఫేజ్ కూడా ఈరోజు పూర్తయింది. దీనికి సంబంధించి ఏమంటారు? రాష్ట్ర ప్రభుత్వం విధానం పట్ల ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. అయినా బీసీలు తగిన గుణపాఠం నేర్పారు. ఎందుకంటే వాళ్ళు 42 అన్నారు, 42 22 చేశారు. అమలు చేసేటల్లకల్లా 17% పెట్టారు. దాంతో బీసీల లోపల ఉద్రేకం చైతన్యం పెరిగి ఓట్లు మా చేతులు ఉన్నాయి, మీరు ఇవ్వకున్నా ఇండిపెండెంట్గా నిలబడతామని దానికి పార్టీ సింబల్ లేదు. కాబట్టి 42% ఇవ్వకున్నా ఇప్పుడు 52-53%కు జనరల్ గెలిచారు. కాబట్టి పార్టీలకు ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాము ఒక భాగం. ఇప్పుడు ఇంకో రెండవ డిమాండ్ ఏంటంటే, మొదటి డిమాండు పార్టీ సర్పంచులలో సింబల్ లేదు కాబట్టి నడిచిపోయిందని మేము ఉదారంగా ఉన్నాం. ఇప్పుడు రెండవ జరిగేది ఎంపీటీసీ జడ్పీటీసీ కూడా ప్రిపేర్ అవుతుందని తెలిసింది. పార్టీ సింబల్ మీద నడుస్తుంది కాబట్టి చట్టబద్ధంగానే 42% ఇవ్వాలి. ఎందుకంటే సింబల్ ఉంటుంది, ఇండిపెండెంట్కి ఇంట్లో అవకాశం ఉండదు. కాబట్టి 42% ఖచ్చితంగా పెట్టాలి. ఈలోగా తొందరగా 9 మంది జడ్జిలతోటి హైకోర్టు ఫామ్ చేయాలని రిక్వెస్ట్ చేయాలి. అడిషనల్ అడ్వకేట్ జనరల్గా బీసీని నియమించాలి. ప్రభుత్వం ప్రామినెంట్ అడ్వకేట్లను ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ నుంచి విడిపించి కేసు ఆర్గ్యుమెంట్ చేయాలి. రెండవ పాయింట్కి వస్తే 62 మంది బీసీలు కేసులు వేశారు. 62 మంది తరపున కూడా మంచి ప్రామినెంట్ అడ్వకేట్లను ప్రభుత్వమే ఫీజు కట్టి వాదించాలి. కేసు బలంగా ఉంది, కేసు ఓడిపోయే ప్రశ్నే లేదు. ఎట్లా ఓడిపోతుంది? ఆధారం లేదు, కాన్స్టిట్యూషన్లో లేనిది, అగ్రకులాలకు జనాభా లెక్కలు లేవు, రాజ్యాంగంలో లేదు, రిజర్వేషన్ల సిద్ధాంతంలో లేదు. అసలుంటి 10% జరుబాటు అయింది. రిజర్వేషన్ల సిద్ధాంతంలో ఉంది, రాజ్యాంగంలో ఉంది, జనాభా లెక్కలు ఉన్నాయి. మొత్తం మా వ్యవస్థ అంతా రిజర్వేషన్ల సిద్ధాంతం మీద ఉంది. దీనికి ఇంత బలమైన రాజ్యాంగం ప్రకారం ఇచ్చారు, అసెంబ్లీలో చట్టం చేశారు. అదేవిధంగా జనాభా లెక్కలు తీశారు. మంచి ఫుల్ గ్రౌండ్ ఉన్నాయి. ఎందుకు చేయలేదు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నేను చెప్తాను. ఒకటి కాదు 10 ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి, ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవి అసెంబ్లీలో బిల్లు పెట్టాక ఆల్ పార్టీని తీసుకొని ప్రధానమంత్రిని ఎందుకు గెలవలేదు? రెండవ పాయింట్, చిత్తశుద్ధి లేదనడానికి. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో 236 మంది ఇండియా కూటమికి. బీహార్ ఓట్ చోరీ మీద నెలలు లాస్ట్ పార్లమెంట్లో చేశారు, రోజు బైకాట్ చేశారు. 4 రోజులు బీసీల కోసం ఎందుకు బైకాట్ చేయలేదు?